ఇప్పుడు ఏపీ ఎక్స్ప్రెస్ అప్డేట్స్ చూద్దాం. కృష్ణా జిల్లాలో తాడిగడప మున్సిపాలిటీ పరిధిలో పలు సీసీ రోడ్లను ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ప్రారంభించారు. గత ప్రభుత్వం మురికి కూపంగా మార్చిన నియోజకవర్గాన్ని ఈ రోజు అభివృద్ధి పదంలోకి తీసుకొచ్చామని ఆయన అన్నారు. తనకు ఓటు వేసిన ప్రజల రుణం తీర్చుకునే అవకాశం కల్పించినందుకు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ధన్యవాదాలు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం రద్దును వ్యతిరేకిస్తూ నేషనల్ కాంగ్రెస్ పార్టీ నేతలు నెల్లూరులో నిరసన చేపట్టారు. మహాత్మా గాంధీ పేరు ఈ దేశంలో వినపడకుండా బీజేపీ దుర్మార్గమైన ఆలోచన చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉపాధి హామీ పథకాన్ని తిరిగి ప్రారంభించే వరకు కాంగ్రెస్ పార్టీ పేదల పక్షాన పోరాటం చేస్తుందని జిల్లా అధ్యక్షులు కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చేసిన ప్రకటనపై టీడీపీ నాయకులు ఎందుకు స్పందించడం లేదని వైసీపీ రాష్ట్ర రైతు సంఘం అధికార ప్రతినిధి నారాయణ రెడ్డి అన్నారు. రాయలసీమ ఎత్తిపోతల పథకంపై టీడీపీ నాయకులు జగన్ ను టార్గెట్ చేయడం విడ్డూరంగా ఉందన్నారు. వేదవతి ప్రాజెక్టులకు కేఆర్ఎంబీలో క్లియరెన్స్ తీసుకురావడంలో విఫలమయ్యారని నారాయణ రెడ్డి ఆరోపించారు. కర్నూలు హైకోర్టులో బెంచ్ ఏర్పాటు చేయడం ఖాయమని మరోసారి మంత్రి టీజీ భరత్ స్పష్టం చేశారు. న్యాయవాదుల సమస్యల పరిష్కారం కోసం ఈ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. నిబంధనల మేరకు హైకోర్టు బెంచ్ ప్రక్రియపై సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ దృష్టి సారించారని తెలిపారు. కర్నూలులోని ఏబీసీ క్యాంపుల్లో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపించామని టీజీ భరత్ తెలియజేశారు. విశాఖపట్నం సింహాచలంలోని వరాహ లక్ష్మీ నరసింహస్వామిని ప్రముఖ సినీ దర్శకుడు హరీష్ శంకర్ దర్శించుకున్నారు. దర్శనానంతరం వేద పండితులు వారికి వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. పార్వతీపురం మన్యం జిల్లాలో పల్లె వెలుగు బస్సుకు పెను ప్రమాదం తప్పింది. పాలకొండ నుంచి దాదాపు 40 మంది ప్రయాణికులతో పార్వతీపురం వెళ్తున్న బస్సులో సాంకేతిక కారణాలతో మంటలు చెలరేగాయి. బస్సు చీకటిలో నిలిపివేయడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దీంతో ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.